వెయిట్ ఈజీగా లాస్ అవ్వడానికి ఇంట్లో చేసే వర్కౌట్ల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అయితే ఒక 5, 6 చెప్పానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేను లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందు కొంచెం వార్మప్ కోసం అని చెప్పి వాకింగ్ చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ మనం వర్కౌట్స్‌లోకి వెళ్దాం. యాక్చువల్‌గా నేను ఫస్టు వాకింగే ప్రిఫర్ చేసేదాన్ని ఈ మధ్య రీసెంట్‌గా. సో, ఇప్పుడు మళ్ళీ వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ చూడండి ఈ వర్కౌటు. మ్యాక్సిమం నేను ఇక్కడ చూపించిన వర్కౌట్స్ అన్నిటి వల్ల మనకి ఈ థైస్ ఫ్యాట్, ఇంకా మనకి ఈ బెల్లీ ఫ్యాట్ ఉంటది కదండీ! అది, ఇంకా మన చెస్ట్ దగ్గర ఫ్యాట్ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ ఆటోమేటిక్‌గా మనకేంటంటే మనం వెయిట్ లాస్ అవ్వడం వలన మనకున్న డబల్ చిన్ ఉంటది కదా! అంటే బాడీ ఫ్యాట్‌తో పాటు ఫేస్‌లో ఉన్న ఫ్యాట్‌ని కూడా మనం లాస్ అవుతాం అనమాట. సో, నేనిక్కడ ఫస్ట్ మీకు స్లోగా చూపించానండి. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. అందుకే అంత ఫాస్ట్‌గా వస్తుంది. చూసారు కదా! పడుకొని కాళ్ళు స్ట్రెచ్ చేసి మనం ఇలా ముందుకి, వెనక్కి అలా అని లెగ్స్ బాగా పైకి పెట్టకూడదనమాట. మనం వీలైనంత కింద వరకు పెట్టాలనమాట. అలా పెట్టి మనం ఒక 15 అంటే స్టార్టింగ్ అయితే గనుక ఒక 15 అలా చేయడానికి ట్రై చేయండి. సో, బిగినర్స్ కొంచెం అలవాటున్నాయి వర్కౌట్స్ ఉన్నవాళ్ళు ఇలా కొంచెం పైకి బెండ్ అయ్యి కూడా చేశారనుకోండి, మీకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటదనమాట అలాగా. ఏ వర్కౌట్ అయినా గానీ, ఏ ఎక్సర్సైజ్ గానీ, ఏ యోగా గానీ మీరు చేశాక ఒక 2 సెకండ్స్ అయితే కొంచెం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లారనుకోండి, మీకు కొంచెం రిలీఫ్ ఉంటది. అండ్ సెకండ్ వన్ అనమాట ఇది. ఇది కూడా సేమ్ అంతేనండి. మనం అలా పడుకొని లెగ్స్ 2 సైక్లింగ్ చేయాలన్నమాట. సో, మీరు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళేంటంటే, ఒక లెగ్‌తో స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ చూపించిన ఎక్సర్సైజ్ కూడా మీరు 2 లెగ్స్ పైకి, కిందకి కాకుండా 1 లెగ్‌ని స్టార్ట్ చేయండి. అలాగే ఈ సైక్లింగ్ చేసేవాళ్ళు కూడా ఒక లెగ్‌ని ఫోల్డ్ గానీ, లేకపోతే కంప్లీట్‌గా ఓపెన్ పెట్టుకొని ఇంకొక లెగ్‌ని సైక్లింగ్ చేయండి. మళ్ళీ అదయిపోయిన తర్వాత 15 మళ్ళీ ఇది సెకండ్ లెగ్ అనమాట. ఏంటంటే 15, 20 యాక్చువల్‌గా 23 సెట్స్ చేయడం బెస్ట్ మనకి. కాకపోతే మీరు బిగినింగ్‌లో ఉన్నారు, బిగినర్స్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనుకుంటే గనక మీరు మెల్లిగా 10, 15, 20 అలా పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకొకటేంటంటే మీకు వాకింగ్ గానీ, వర్కౌట్స్ గానీ ఏదైనా అలవాటు ఉంటే పర్వాలేదండి. లేదనుకోండి మీరు ఇవి చేసిన తర్వాత ఆ రోజు ఓకే. నెక్స్ట్ డే నుంచి కొంచెం పెయిన్స్ అయితే ఉంటాయి. కాళ్ళ దగ్గర అది కొంచెం అండ్ టమ్మీ మీద కూడా పడతది కాబట్టి ఆ ప్రెషర్ మీకు టమ్మీ దగ్గర కూడా కొంచెం పెయిన్ అయితే ఉంటది. పర్వాలేదండి. మీరు రోజు చేశారనుకోండి నొప్పులు తగ్గుతాయి. అలా కాదు అమ్మో! చాలా నొప్పులొచ్చేస్తున్నాయి నేను చెయ్యలేను అనుకున్నామంటే గనక పెయిన్స్ ఒక 2, 3 డేస్ అయితే అలా ఉంటాయి. తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు గానీ, మనం వెయిట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేసి తగ్గిద్దాం అనుకుంటే మాత్రం చేయాల్సిందే. అండ్ ఇక్కడ చూడండి నేను చూపించే నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో, హ్యాండ్స్‌తో ఒక లెగ్‌ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. కంప్లీట్‌గా టచ్ అయితే చేయలేము. కానీ టచ్ చేయడానికి ట్రై చేయాలి. మీకిక్కడ ఈ చెస్ట్ పార్టు, ఆర్మ్స్ అండ్ లెగ్స్, థైస్ అనమాట. అవి తగ్గుతాయన్నమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ ఇది నౌకాసనం అంటారు కదండీ! ఆసనాల్లో ఉంటదనమాట. యాక్చువల్‌గా ఇది చేసినప్పుడు మనకి ఆ టమ్మీ పార్ట్ ఉంటది చూడు, ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో ఆ పార్ట్ అయితే మనకి దడదడలాడిపోతుంటదనమాట. మీరు చేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చండి. వెంటనే కాదు. నేనంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాననమాట. అందుకని వెంటనే కంటిన్యూ చేసేస్తున్నాను వీడియోలో కట్ చేసి. సో, మీరు చేసేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చండి. మరీ స్ట్రెస్‌ఫుల్‌గా బాగా స్ట్రెయిన్ అయిపోయి అయితే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ బిగినర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి కూడా నేనేంటంటే కొంచెం వార్మప్ టైప్‌లో మనం చేస్తుంటాం కదా! ఆ ఎక్సర్సైజెస్ అనమాట. సో, అందులోనే ఈ టచ్ చేసేదనమాట. ఇక్కడ చూడండి దీనివల్ల కూడా మనకి ఈ లెగ్స్‌లో ఉండే, థైస్‌లో ఉండే ఫ్యాటు, టమ్మీ దగ్గర ఉండే ఫ్యాటు తగ్గుతుందనమాట. చాలా చాలా బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి ఇవి. వీటి వలన మనం ఈజీగా ఇంట్లోనే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఆల్రెడీ మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను నేను. మనకి 80% డైట్ మీద మన వెయిట్ లాస్ డిపెండ్ అయ్యి ఉంటే, 20% మన వర్కౌట్స్ మీద అనమాట. అంటే మన బాడీ చేసే ఎక్సర్సైజ్ మీద అనమాట. అండ్ ఇది చూసారా? ఇది మనకి ఎప్పటినుంచో తెలిసిందే. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్ ఉంటది కదా! సైడ్‌లో ఉండే ఫ్యాట్ అంటే హిప్ దగ్గర ఉండే ఫ్యాట్ అన్నది మనకి కరగడం స్టార్ట్ అవుతదనమాట. అండ్ ఆబ్వియస్‌గా ఆర్మ్స్ అనమాట. మన చేతి దగ్గర ఉండే ఫ్యాట్. సో, అలాగా చాలామంది ఏంటంటే కిందకి బెండ్ అయ్యి పైకి లేవకుండా చేసేస్తారు కిందకి బెండ్ అయిపోయి. అలా కాకుండా పైకి లేచి మళ్ళీ బెండ్ అయ్యి చేయాలనమాట. చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. అండ్ చాలామంది జంప్స్ అవి చేస్తుంటారు కదా! అలా కాకుండా సింపుల్‌గా చేసే జంపింగ్
వర్కౌట్ అనమాట ఇది. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి బాడీ అంతా ఫ్రీ అవుతుందనమాట. ఇప్పుడు నేను చూపించిన ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు ఒక 20 మినిట్స్ అండి డైలీ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి. నేను ఇవి చేసిన తర్వాత ఆ రోజు నేను ఏం ఫుడ్ తీసుకున్నానో అదంతా మీకు జస్ట్ సింపుల్గా చూపించేస్తున్నాను అనమాట ఇక్కడ. సో నేను యాక్చువల్లీ ఇక్కడ స్వెట్టింగ్ అంతా తుడిచేసుకున్నాక వీడియో తీసాను అనమాట. అందుకే నా ఫేస్లో మీకు స్వెట్టింగ్ అంటే చేసిన తర్వాత ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా ఇవన్నీ కూడా మా అన్నయ్య ఒకప్పుడు నాకు, మా మమ్మీకి, డాడీకి చెప్పాడనమాట. ఇవి చెయ్యాలి అప్పుడు వెయిట్ లాస్ అవుతారు. అంటే మెయిన్ మీకు బెల్లీ ఫ్యాట్ మనం ఏం చేసినా కూడా వాకింగ్ చేసామనుకోండి మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ కొంచెం కరుగుతుంది, కానీ మనకేంటంటే ఓవరాల్గా హెల్త్ అన్నది బాగుంటుంది. వెయిట్ ఏదో బాగా లాస్ అయిపోతామని కాదు. కాకపోతే బెల్లీ ఫ్యాట్ తగ్గడం అయితే చాలా కష్టం అండి. ఇప్పుడు నేను ఏవైతే ఎక్సర్సైజెస్ చూపించానో అవి మాత్రం ట్రై చేయండి, తప్పకుండా మీకు తెలుస్తుంది కొన్ని రోజులకే రిజల్ట్. అండ్ ఇక్కడ నేను కర్రీ కోసం అని చెప్పి ముందు రోజే ఆనపకాయని ముక్కల కింద కట్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అవి తీసి బయట పెట్టి ముందు మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయాను కదా, ఈ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ అవి చేసేసిన తర్వాత కొంచెం ఈ హౌస్ అది క్లీన్ చేసుకుంటాను అనమాట. చేసుకున్నాక అప్పుడు వంటది స్టార్ట్ చేసేస్తాను పిల్లలు లేచేసరికి. సో అంటే నా డైలీ రొటీన్ చూపిస్తాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఈ నెక్స్ట్ వీడియోస్లో అంటే వెరీ నెక్స్ట్ వీడియోస్లో అని కాదు, అయితే కంపల్సరీగా ఒక 30 డేస్ అయితే చాలా స్ట్రిక్ట్గా డైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా అనుకుంటున్నాను అంటే 30 డేస్ అని అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే లోపల ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. చూడాలి నెక్స్ట్ అంటే స్ట్రిక్ట్గా అంటే ఇప్పుడంటే నేను ఓకే కంట్రోల్గానే ఉన్నాను, కానీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే నా డే టు డే వెయిట్ చూపిస్తూ నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, వర్కౌట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా పెడదాం అనుకుంటాను. కాకపోతే డైలీ వీడియో పెట్టలేను. సో వాటి గురించి వాటికి సంబంధించిన షార్ట్స్ కానీ అండ్ ఒకేసారి 3-4 డేస్కి సంబంధించిన ఫుల్ లాంగ్ వీడియో కానీ పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను క్లీన్ చేసేసుకొని బయట అంతా కూడా ముగ్గది పెట్టేసుకున్నాను. కంపల్సరీగా మంగళవారం, శుక్రవారం అయితే ముగ్గు పెడతానండి. మిగతా రోజు నా హడావిడిని బట్టి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్తో పాటు ఒక పక్కగా నేను జీరా వాటర్ తాగుతున్నానని మీకు పౌడర్ లాస్ట్ వ్లాగ్లో చూపించాను. జీరా వాటర్ కూడా పక్కన బాయిల్ చేస్తా పిల్లలకి హాట్ వాటర్ పెట్టాను అనమాట స్టవ్ మీద. బయట క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఒకరోజు బాగా ఎండగా ఉంటే ఒకరోజేమో వర్షంగా ఉంటుంది. అలాంటి టైంలో పిల్లలకి కొంచెం హాట్ వాటర్ బాయిల్ చేసి చల్లార్చి బాటిల్లో వేస్తే బెటర్ కదా. సో ఇక్కడ నేను ఈ జీరా వాటర్తో పాటు పక్కన కొంచెం మెంతులు నానబెట్టుకున్నాను, చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాను అనమాట. సో పిల్లల కోసం ఇక్కడ నేను వెజ్ రైస్ చేశానండి. ఇందులో స్వీట్ కార్న్, బఠానీలు అంటే ఫ్రోజన్ అనమాట, అవి జీడిపప్పులు, క్యారెట్, పొటాటో, సో ఇవన్నీ వేసి ఎగ్ రైస్ చేశాను పిల్లలకి. అండ్ ఇడ్లీ వేసి అందులో కారపొడి, నెయ్యి వేసాను. అక్కడ ఉన్నది స్వీట్ పొటాటో అండి, అది నెయ్యి కాదు. స్వీట్ పొటాటో పాటు ఇంకా నేను ఒక డేట్ పెట్టాను అనమాట పిల్లలకి. అంటే నా కోసం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద స్వీట్ పొటాటో కుక్ చేసుకున్నాను అనమాట. సో అందులోనే పిల్లలకి, మా హస్బెండ్కి కూడా పెట్టేశాను. చాలామంది ఫోక్స్ గురించి అడిగారండి. ఇవి అమెజాన్లో తీసుకున్నాను పిల్లలకి. ఇది అప్పుడే సెకండ్ సెట్ అనమాట. ముందు ఫస్ట్లో తీసుకున్న సెట్ అప్పుడే వాళ్ళు నవలి ఎరక్కొట్టేశారు. బాగుంటాయండి ఇవి పిల్లలకి పెట్టడానికి. అమెజాన్లో ఉంటాయి. యానిమల్ ఫోర్క్స్ అని ఇస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బాబుకి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఇంకొక బాక్స్లో నేను లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ పెట్టాను అనమాట. వాటి షేపు చూడడానికి అది భలే ఉంటాయి, నాకు చాలా నచ్చుతాయి చూడడానికి మెయిన్. అండ్ బాక్స్ అది రెడీ చేసి పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ అది చేసేసుకున్నాను అనమాట ఆ రోజు. ఈ సాదా గులాబీ పూలు అంటే రాలిపోతాయి, కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో దేవుడి దగ్గర పెట్టుకుంటే కదా. సో నెక్స్ట్ నేను బాబుకి వెజ్ రైస్ చేశాను కదా, ఇందాక ఆనపకాయ ముక్కలు చూపించాను కదా, దాంతో మాకు కర్రీ చేశానండి. వెయిట్ లాస్లో మన ఆనపకాయ, బీరకాయ అలాంటి వాటర్ వెజిటేబుల్ తీసుకుంటే చాలా మంచిది. నేను 2 చపాతీ అండ్ ఆనపకాయ కర్రీ. ఆ రోజు క్యూకంబర్ అవి ఏమీ లేవు ఇంట్లోని, సో అందుకని చెప్పి ఇంకా ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చి నేను వాటర్ మెలన్ జ్యూస్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అన్నది సింపుల్గా చూపించేస్తున్నాను అంతేనండి. ఏమీ రెసిపీస్ కానీ ఏమీ పెట్టట్లేదు అనమాట. సో వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్ కమ్ స్నాక్ కింద నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను, కొంచెం ఉప్పు కారం రాసుకొని. అండ్ ఒక గోవా తీసుకున్నాను అనమాట. ఇదండి, ఇలా ప్లాన్ చేసుకున్నాను నా మీల్స్ డైట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.